శనిదేవుడు పేరు వింటేనే లోకమంతా గజగజ వణుకుపోతుంది. కానీ ఆ శనిదేవుణ్ణే భయపెట్టిన దేవుడున్నాడు. ఆయనే హనుమంతుడు. ఒకసారి శనిదేవుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి, హనుమ, నీ భక్తులపై నా ప్రభావం చూపించే సమయం వచ్చింది. వారిని ఇబ్బంది పెట్టక ఇక తప్పదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో, సరే శనిదేవా, మొదట నా మీద నీ ప్రభావం చూపించు అని సవాల్ చేస్తూ తన తలపై శనిని కూర్చోబెట్టుకున్నాడు. శని కూర్చున్న మరుక్షణమే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి భారీ పర్వతాలను తన తలతో ఢీకొట్టడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక శనిదేవుడు నలిగిపోయి విలవిలలాడాడు. చివరికి శనిదేవుడు వేడుకున్నాడు, స్వామి, నన్ను విడిచిపెట్టు, నీ భక్తుల జోలికి ఇకెప్పుడూ రాను. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, నన్ను నమ్ముకున్న వారికి నీ ప్రభావం కష్టం కాదు, ఆశీర్వాదంగా మారాలి. అందుకే అందరూ అంటారు, హనుమంతుడి నీడలో ఉన్నవారికి శని కూడా రక్షకుడే.